ప్రియమిత్రులకు శుభోదయం. లీలాసుకుని శ్రీకృష్ణ కర్ణామృతం 25వ శ్లోకాన్ని ఇప్పుడు దర్శిద్దాం. కారుణ్య కర్పూర కటాక్ష నిరీక్షణేన తారుణ్య సంవళిత శైశవ వైభవేన ఆప్లుష్ణత భువనమద్భుత విభ్రమేణ శ్రీకృష్ణ చంద్ర శిశిరీ కురులోచనం మే. లీలాసుకుని యొక్క భక్తితత్వానికి మరొక మచ్చుతొనక ఈ శ్లోకం. ఆ చల్లని కన్నయ్య తన కళ్ళ ముందు ఎప్పుడు చల్లగా కనిపిస్తాడా అని ప్రార్థిస్తున్నాడు లీలాసుకుడు. కారుణ్య కర్పూర కటాక్ష నిరీక్షణేనా, కారుణ్య కరుణ చేత, కర్పూర చిత్రవర్ణము కలది అయినా, ఇక్కడ కర్పూర అనేటటువంటి శబ్దము మిశ్రితము, మేళనమైనటువంటి, కలిసి ఉన్నటువంటి అనేటటువంటి అర్థాన్ని తీసుకొస్తుంది. కరుణ చేత మిశ్రితమైనటువంటి కటాక్ష కడగంటి యొక్క నిరీక్షణేన చూపులు కలదియు, అద్భుత విభ్రమేణ మనుష్యులకు అందులో పిల్లవాళ్ళకి కూడా అతిమాత్రములైనటువంటి ఆశ్చర్యకరములైనటువంటి విభ్రమేణ సౌందర్య శౌర్యాదుల యొక్క విలాసములు కలదియు. ఆయన యొక్క చూపుని వర్ణిస్తున్నాడండి, గమనించండి. విలాసములు కలదియు, ఇట్టి విలాసముల చేత భువన జగత్తును ఆప్లుష్ణత తడుపుచున్నదియు. కారుణ్యమైనటువంటి కటాక్షముల యొక్క వీక్షణములు అద్భుతాలుగా ఉన్నాయి. అటువంటి అద్భుతమైనటువంటి విలాసాల మూలంగా లోకాన్నంతటినీ కూడా తడిపివేస్తూ ఉన్నటువంటి, నిండించుచూతూ ఉన్నటువంటి, జగత్తంతా కూడా సౌందర్య శౌర్య ధైర్యాది విభ్రమాల చేత నింపివేస్తూ ఉన్నటువంటి ఆప్లుష్ణత అనేటటువంటి పదానికి ఇన్ని అర్థాలను ఇస్తున్నాడు. దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేసి జగానికి అంతటికీ కూడా ఆనందాన్ని కలిగించటము అనేటటువంటి భావం కూడా దీనిలో ఉంది అన్నారు వ్యాఖ్యానకారులు. ఆప్లుష్ణత అలా నిండి ఉన్నటువంటి, తారుణ్య యవ్వనముతోడ, సంవళిత కూడుకున్న, శైశవ బాల్యము యొక్క, వైభవేన సంపద చేత చక్కని పోలిక. శ్రీకృష్ణుడు యవ్వన ప్రారంభ దశలోనూ బాల్యము యొక్క చివరి దశలోనూ ఉన్నాడట, మధ్య వయస్కుడుగా ఉన్నాడు. నూనూగు మీసాల నూత్న యవ్వనము అన్నాడు కదా శ్రీనాథుడు. శైశవ బాల్యము యొక్క వైభవేన సంపద చేత శ్రీకృష్ణ చంద్ర, శ్రీకృష్ణుడు అనేటటువంటి చంద్రుడా అనేటట్టుగా చల్లనైనటువంటి శ్రీకృష్ణుడు మే నా యొక్క లోచనం నేత్రములను శిశిరీకురు చల్లగా చేయునుగాక. ఇక్కడ కృష్ణుని యొక్క బాల్య యవ్వన సంధి చెప్పడం జరిగింది. శైశవ వైభవన అనటం మూలంగా పరిపూర్ణ బాల్యాన్ని యవ్వన వేళని స్ఫురింపచేస్తున్నాడు కవి. యవ్వనము ఇప్పుడే స్పృశిస్తోంది. అద్భుతమైన విభ్రమాలు జగమల్లా నిండిపోయి ఆ సుందర రూపుని యొక్క సౌందర్యాన్ని దర్శిస్తున్నాయి. దీనికి వేంగనామాచ్యుని యొక్క తెలుగు సేత ఇలా కొనసాగింది. కూడని ప్రాయపున్ సొగసు, కూడని ప్రాయపున్ సొగసు, టెక్కుల్ నిక్కి కైపెక్కగా, నీడుంజోడును లేని వీక్షణ సుధావృష్టిన్ జగత్పుష్టికిం, తోడున్ నీడగు గోకులాంబునిధి చంద్రుండు, గోకులాంబునిధి చంద్రున్ కాంతి సాంద్రున్ తమించూడన్ చూడగ దృక్చ కోరికలు కాంచున్ సంతతానందమున్. అద్భుతంగా వచ్చిందండి పద్యం. కూడని ప్రాయపున్ సొగసు టెక్కుల్ నిక్కి కైపెక్కగాన్, ఈడున్ జోడును లేని వీక్షణ సుధావృష్టిన్ జగత్పుష్టికిన్, తోడున్ నీడగు
గోకులంబునిది చంద్రుం కాంతి సాంద్రుంతమించూడం చూడగా దృక్య కోరికలు కాంతున్ సంతతానందమున్. కరుణారసం ఒలుగు కరగంటి చూపులు కలిగి లోకమునంతటినీ కూడా అద్భుతములైనటువంటి నిజ విలాసముల చేత పోషిస్తూ యవ్వనంతో కూడినటువంటి బాల్యంతో ప్రకాశిస్తూ ఏపారుతున్నటువంటి కృష్ణ, చంద్రుని వలె నా కన్నులు చల్లగా చేయుచు నాకు కనపడవయ్యా ఒక్కసారి అని ప్రార్థిస్తున్నాడు లీలాసుకుడు. స్వస్తి.